యువకుని సెల్ ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది. వెంటనే వాట్సాప్ లో హాయ్ అని చెప్పడంతో ఆ యువకుడు కూడా హాయ్ అని మెసేజ్ చేశాడు. అంతే 99 రూపాయలు ఫోన్ పే వేస్తే మీ అదృష్టాన్ని పరిష్కరించుకోవచ్చని తెలపడంతో వెంటనే ఆ యువకుడు 99 రూపాయలు ఫోన్ పే చేయడంతో వెంటనే మరొక మెసేజ్ వచ్చింది. 5 లక్షలు గెలుపొందారని తెలపడంతో ఆ యువకుడు ఆనందంతో గంతులేశాడు. అంతే వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక ఫాతిమా స్కూల్ వద్ద రాజేష్ అనే యువకుడు ఫోటో ఫ్రేమ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ యువకునికి వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ రావడంతో వెంటనే స్పందిస్తూ హాయ్ అని రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే 99 రూపాయలు ఫోన్ పే చేస్తే మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని తెలపడంతో వెంటనే 99 రూపాయలు ఫోన్ పే చేయడంతో మరొక కొద్దిసేపటికి 5 లక్షలు గెలుపొందారని తెలపడంతో అతనిలో ఆనందం కేకలేస్తూ సంతోషంగా కేరింతలేశాడు. అంతలోనే మరొక మెసేజ్ వచ్చింది. 6,000 రూపాయలు ఫోన్ పే చేస్తే మీ అకౌంట్లోకి 5 లక్షలు వస్తాయని తెలపడంతో వెంటనే స్పందించి 6,000 రూపాయలు ఫోన్ పే చేయడం జరిగింది. 5 లక్షలు ఫోన్ పేలో ఎప్పుడు పడతాయి అంటూ ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి కొద్దిసేపటికి మెసేజ్ చేశాడు, రిప్లై లేదు. ఫోన్ చేశాడు, రిప్లై లేదు. ఫోన్ నెంబర్ పనిచేయకపోవడంతో ఆనందం ఒక్కసారిగా నీరు కారిపోయింది. ఈ సందర్భంగా బాధితుడు రాజేష్ మాట్లాడారు. నాలాగా ఎవరు మోసపోదని, నేను సైబర్ క్రైమ్ వారి చేతిలో మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రాజాచారి, అబ్బాయి మా బామర్దే రాజేష్. ఇతనికి వచ్చేసి వాట్సాప్ వచ్చేసి ఇది పెట్టారు, కర్ణాటక లాటరీ కదా, కర్ణాటక లాటరీ అనేసి ఇతనికి ఆయన పెట్టిండ్రు. ఆయన పెట్టిన తర్వాత వచ్చేసి ఆయన పెట్టి నీకు 5 లాటరీ కట్టండి అన్నారు. లాటరీ కట్టండి అని 99 రూపాయలు ఫస్ట్ ఫోన్పే కొట్టాడు. ఫోన్పే కొట్టిన తర్వాత నీకు 5 లక్షలు లాటరీ తగిలింది, స్కానర్ పెడుతున్నాము, 6,000 కొడితే నీకు 5 లక్షలు అకౌంట్లో వేస్తామని చెప్పేసి స్కానర్లు పెట్టారు. పెట్టి స్క్రీన్ షాట్లు అన్ని పెట్టేసి ఇతను డబ్బులు కొట్టిన కాంచి మాకు డబ్బులు వేయండి అని అంటే బ్లాక్ చేశారు. మామూలు కాల్ చేస్తే కూడా ఫోన్ పనిచేయడం లేదు. అబ్బాయిని మోసం చేసి బాధ్యుని ఇట్లా స్కామ్ చేశారు. ఫస్ట్ ఏం పెట్టినాడు, ఆయన పెట్టినాడు కదా, 99 రూపాయలు పెట్టినారు. ఫస్ట్ హాయ్ అని పెట్టినారు. ఎవరు అంటే ఇట్లా లాటరీ తగులుతుంది, 99 రూపాయలు టికెట్ అన్నారు. 9 రూపాయలు తీసుకుంటే మళ్ళీ ఫోన్ చేసి మీకు తగిలిన డబ్బులు లాటరీ తగిలింది, ఆ అమౌంట్ కట్టాలా అన్న. 6,000 కట్టాలన్న. 6,000 కట్టింటే మళ్ళీ ఇంకా 5 లక్షలు తగిలింది, 10% కట్టాలన్న. అంతే అంతే. తర్వాత అంతే ఇంకా ఫోన్ ఎక్కడం. అదే లాటరీ తగిలింది మీకు అని చెప్పినారు. 5 లక్షలు తగిలింది. ఏం లేదు, నా డబ్బులు వేయలేదు, ఇతను డబ్బులు కొట్టిపోయినాయి. అది నెంబర్ వాట్సాప్ బ్లాక్ చేశారు. ఆ నెంబర్ కూడా కాల్ చేస్తే నాట్ రీచబుల్ అంటుంది. ఇలా ఈ అబ్బాయిని ఇట్లా అందరూ మోసం చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలు మోసపోవద్దు. ఇలా కొంచెం ఈ అబ్బాయిని బాధ్యుడిగా కేసు పెట్టాలనుకున్నాడు. తెలియక నాకు చెప్తే నీకు ఇప్పుడు మీకు కంప్లైంట్ తెలియపరుస్తుంది ప్రజలకు. నాలాగా ఎవరు మోసపోవద్దండి ఇట్లా.